రైట్, ప్రస్తుతం అయితే మనము గచ్చిబౌలి కమిషనర్ సైబరాబాద్ కమిషనరేట్ దగ్గరే ఉన్నాము. ఎందుకంటే మరి అనసూయ మొత్తం 74 మంది మీద కూడా సెక్సువల్ హరాస్మెంట్ కింద కేసు కూడా పెట్టడం జరిగింది. మరి అదే కోణంలో మరి శేఖర్ భాష కూడా ఇక్కడ కమిషనర్ దగ్గరికి వచ్చారు. అసలు ఏం జరిగింది, ఏం చెప్పారు, కేసు ఎందుకు ఫైల్ అయింది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. మీరు ఈరోజు మరి కమిషనర్ దగ్గరికి వచ్చారు, అక్కడ హాజరయ్యారు. అనసూయ చూస్తేనేమో మరి సెక్సువల్ హరాస్మెంట్ కింద కేసు పెట్టారు అని అంటున్నారు. ఏంటి అసలు? సరే, అసలు నేను అదే అడుగుదామని వచ్చాను. నేను చేసిన తప్పేంటి, ఎందుకు నా మీద పెట్టాల్సి వచ్చింది అంటే, సరే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏవో చూపించారు. సో ఇది ఎంక్వైరీ చేసి తర్వాత ఛార్జ్ షీట్ అయిన తర్వాత అదేదో అవుతుంది. బట్ ప్రస్తుతానికి నేను అన్నవి ఏంటి అనేది చూపించారు. నేను ఇలాంటి వాటి వల్ల నా ఈ కల్చర్ పాడవుతోంది అని చెప్పి మాటలు తప్ప అక్కడ ఇంకేం లేవు. సార్, నేను అన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పటికి కూడా నేను ఏ క్షమాపణలు చెప్పట్లేదు. నేను ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చానో ఆ స్టేట్మెంట్ ప్రతి ఏ ఛానల్ అయినా సరే ఇప్పటిదాకా నేను అన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధం. నేను క్లియర్గా చెప్పా ఆ విషయం. సో ఎక్కడ ఇదేం లేదు, తగ్గేదేం లేదు. పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ఎంతమంది జర్నలిస్టుల మీద పెడతారో పెట్టండి, ఏదైనా చేయండి. అంటే నేను అనేది ఇప్పుడు ఒక బెటర్ సమాజం కోసం మనందరం పోరాడుతున్నాం. ఈ మీడియా ఛానల్, మీడియా పని ఏంటమ్మా, మీడియా ఎవరైనా సరే ఒక బెటర్ సొసైటీ కోసమే కదా, మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనే కదా. ఇప్పుడు చిన్నపిల్లలు పాడైపోతున్నారు అనే కోణంలోనే మనం అందరం కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను ఇట్లా వేసుకున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి బట్టలు వేసుకోండి, లేకపోతే నేను బూతులు మాట్లాడుతున్నాను కాబట్టి మీరు బూతులు మాట్లాడండి అని చెప్పి ఇది ఇచ్చే సంకేతం చాలా తప్పు కదా. సో ఆయన ఒక పద్ధతిగా ఒక మాట చెప్పాడు శివాజీ గారు. ఏమని, మీరు బట్టలు వేసుకోవడం పద్ధతిగా ఉండండి, అది కూడా హీరోయిన్లకు చెప్పాడు. చెప్తే దాంట్లో అదేదో సరే ఆయన చెప్పిన మాట సామాన్య దానికి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నేను ఇట్లాగే వేసుకుంటా అని చెప్పి ఆ నెక్స్ట్ రోజే బికినీ వేసుకున్న రెచ్చగొట్టేట్టు వాళ్ళని కామెంట్ చేసేట్టు ఆవిడ పోస్టులు పెట్టింది. దానికి జనాలు రియాక్ట్ అయ్యారు. ఎందుకు జనాలను చెడగొడుతున్నారు? మీలాగా అందరూ తయారవ్వాలని ఎవరికి లేదు, ఈ సమాజంలో అలా కోరుకోవట్లేదు ఏ తల్లి తండ్రి కూడా. ఇవాళమ్మ తల్లి తండ్రి, మీకు నిన్న బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసో లేదో. ఒక అమ్మాయి ఇక్కడ దాకా ఒక చిన్న చెడ్డీ వేసుకొని రోడ్లో వెళ్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక ఆవిడ, ఒక 55 ఏళ్ల పైబడిన మహిళ, ఆవిడ వెళ్ళి అమ్మాయి పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చు కదా, ఏంటిది అని అడిగిన దానికి నన్ను అంటావేం చెప్పి జుట్టు పట్టుకొని పట్టా కొడుతుంది. రక్తం వచ్చేసింది ఆవిడకి. ఆఖరికి ఏమైనా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు ఏమైనా. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పే ఈ విషమైన ప్రచారం ఏదైతే ఉందో, ఇప్పుడు నాగబాబు గారు కావచ్చు, అన్వేష్ కావచ్చు, బుట్ట మొక్కలు కట్టుకొని తిరగండి, మీరు లేకపోతే కర్చీపులు కట్టుకొని తిరగండి, ఎవడాపుతాడు చూద్దండి అని చెప్పి ఇటువంటి మాటలని చెప్తే ఇవాళ ఆ అమ్మాయి ఇటువంటి వాళ్ళందరికీ ఇది ఫీడ్ అయ్యి ఎవరన్నా సరే బట్టలు సరిగ్గా వేసుకోని చెప్పి చెప్తే వాళ్ళ మీద వెళ్ళి దాడి చేసి వాళ్ళని కొట్టి చంపేసేంత స్టేజ్కి వెళ్ళిపోతున్నారంటే ఎంత విషం నాడుతున్నారమ్మా జనాలు వీళ్ళలో. చూడ్డానికే అసహ్యంగా. ఇప్పుడు మిగతా ఏం జరుగుతుందనేది పక్కన పెట్టండి, చూడ్డానికే కదా అసహ్యంగా ఉంది. దీని గురించే కదా ఇప్పుడు సమాజం అంతా పోరాడుతుంది. ఎక్కడో అమెరికాలో ఉన్న కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉర్దుతా అంటే కుదరదు. ఇక్కడ మనం తట్టుకో, వాళ్ళకి అది నార్మల్, మనకి కాదు కదా. లెట్స్ నాట్ డూ ఇట్ అనే కదా మనం చెప్తున్నాం. దీనికి మేము ఏదో పనులు చేసుకోవడానికి మాకు లైసెన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగినట్టుంది తప్ప ఎక్కడా కూడా ఏ క్వశ్చన్ పనికొచ్చే మ్యాటర్ ఉందా దీంట్లో? ఖచ్చితంగా నేను పోరాడుతున్నాను. ఎన్ని కేసులు అయిన వాడిని, జైలుకైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి నేను పోరాడుతాను. నేను అన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, నేను చూసుకుంటాను, అంతే. నేను అదే చెప్పొచ్చు. వస్త్రాధరణ గురించి ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఈ వస్త్రాధరణని ఒక సెక్సువల్ హరాస్మెంట్ కింద కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు అని అంటున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అమ్మా, ఇక్కడ ఏదైనా సరే అతి చేయకు అన్నట్టుగా, మాట అయినా బట్ట అయినా ఏదైనా సరే మనకి వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, మన ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే హక్కు మనకు ఉంది. అలా అని నేను ఉంది కదా అని హక్కు బూతులు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అలాగే బట్టలు వేసుకొని మన ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు. మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోండి, చీర కట్టుకోండి, ఏదైనా వేసుకోండి. డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, అబ్సీనిటీ అనేది ఉండకూడదు. సో అబ్సీన్గా వేసుకోకండి, బూతులు మాట్లాడకండి, అబ్సీన్గా వేసుకోకండి. ఇప్పుడు బికినీ అనేది అబ్సీనా లేకపోతే మంచి కల్చరల్ లేకపోతే డీసెన్సీ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిన్న వీళ్ళందరూ మీటింగ్ పెట్టారు, జేఏసీ పెట్టి. దాంట్లో ఆవిడంటది బికినీ అనేది మిస్ యూనివర్స్లో యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇది వ్యాలిడ్. అంటే ఏం రుద్దుతున్నారు వీళ్ళు సమాజం మీద? దట్ ఈజ్ రాంగ్. ఖచ్చితంగా ఈ మెసేజ్ మనం అందరం అడ్డుకోవాలి. ఇది మీ పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని వాళ్ళ మనసుల్లో విషయాలు నింపే ఒక ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మనం తిప్పికొట్టకపోతే ఖచ్చితంగా ఒక దారుణమైన సమాజంలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు సీ దిస్ వీడియో అండ్ మేక్ షూర్
అటువంటి వాళ్ళని జనాలు ఎలా అనుకుంటున్నారు మీరు ఒకసారి కామెంటరీ చూపించండి. ఇవాళ వాళ్ళు కేసులు పెట్టుకునే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నేనంటే పద్ధతిగా మాట్లాడతాను, అందరూ పద్ధతిగా మాట్లాడరు, కొందరు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తారు, ఇటువంటి డాష్ 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 అని తిట్టేస్తారు. సో దీనివల్ల వీళ్ళ పిల్లలకి అట్లీస్ట్ అమ్మ మేము చెప్తే మీరు వినట్లేదు, చూడు బయట ఎలా అనుకుంటారు మన సమాజంలో అని. అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తాం అనుకోండి పిల్లల్ని తీసుకొని, ఏదైనా కొంచెం అసభ్యకరమైన సీన్ వస్తుంది అనుకోండి, మనం డైరెక్ట్గా అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కొంచెం ఎంబరాసింగ్గా పాప్కార్న్ తింటావా లేకపోతే కూల్ డ్రింక్ తాగుతావా అని చెప్పి ఏదో రకంగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. తల్లైనా తండ్రి చెప్పుకోలేరు, కానీ వాళ్ళందరూ ఏం ఇష్టపడతారు తెలుసా, వీళ్ళు ఏదో రకంగా తెలుసుకోవాలి, మన వీడియో చూసైనా తెలుసుకోవాలి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు, ఇదిగో చూడు. అంతెందుకమ్మా, అప్పుడిప్పుడు కేరళ ఫైల్స్ ఏదో సినిమా వచ్చింది. సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లలకు చూపించాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇట్లా ఉంది సమాజం, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పడం కోసం. ఇలాగే డైరెక్ట్గా చెప్పరు, మన మీడియానే చెప్తుంది. మన మీడియా, మన సినిమాలే మన వాల్యూస్ని డిసైడ్ చేస్తాయి. ఇవి ఖచ్చితంగా ఒక పేరెంట్స్ ఒక పిల్లలకి చూపించుకోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేక ఇటువంటి మనం తీసుకెళ్ళడం ద్వారా కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. సో లెట్స్ బిల్డ్ ఏ హెల్దీ డిస్కషన్ అండ్ లెట్స్ క్రియేట్ ఏ హెల్దీ వరల్డ్. అండ్ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మంచిగా బతకాలి. ఎంతసేపు ఏదో అర్ధనగ్నంగా ప్రదర్శన చేసుకొని ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించుకోవడం కాదు, ఇంకా బోల్డ్ అండ్ కెరీర్లు ఉన్నాయి. అద్భుతంగా జర్నలిజం చేయొచ్చు, అద్భుతంగా సైంటిస్టులు అవ్వచ్చు, బిజినెస్లు చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇదొకటే కాదు కెరీర్ అని చెప్పి చూపించాలి మనం వాళ్ళకి. అంటే మరి అనసూయ ఒక మాట చెప్తుంది కదా, ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది మా పర్సనల్ కదా, మరి మా పర్సనల్ని తీసుకొని ఇంత ఇష్యూ చేశారు, ఇది సెక్సువల్గా అరేంజ్మెంట్ చేసినట్టే అని అంటున్నారు. ఇది రాంగ్ అని మీరు నిరూపించగలరు? అమ్మ పర్సనల్ అంటే ఏంటమ్మా, పర్సనల్ పబ్లిక్ రెండు ఉంటాయి. ఒకటి పర్సనల్ అంటే నీ ఇంట్లో నువ్వు 4 గోడల మధ్య చేసుకునేది పర్సనల్. నువ్వు వన్స్ యూ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, అది కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో, అది కూడా ప్రైవేట్ అని పెట్టుకుంటే నీ పర్సనలే. నువ్వు పబ్లిక్గా పెట్టావంటే అది పబ్లికే. పర్సనల్ పబ్లిక్ అనేది ఉంది కదా అక్కడ క్లియర్ కట్గా. మీరు పబ్లిక్లో పర్సనల్ బట్టలు వేసుకొని, నేను బాత్రూంలో వేసుకునే బట్టలని వచ్చి పబ్లిక్లో వేసుకొని ఇది నా పర్సనల్ స్పేస్ అంటే దిస్ ఈజ్ నాట్ పర్సనల్ థింగ్, దిస్ ఈజ్ అ సొసైటీ. ఇప్పుడు ఇక్కడ నడి రోడ్లో నుంచి ఉన్న ఒకటి, నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా ఒకటే. ఒకప్పుడులాగా ఇప్పుడు అంటే అవుట్డోర్ అంటే ఇది మాత్రమే కాదు, మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కూడా మీరు పేమెంట్లు కట్టాలంటే ఒకప్పుడు క్యూలో నించునేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా పోయి ఆన్లైన్లో కట్టేస్తున్నారు. అలాగే మార్కెట్ అనేది సోషల్ మీడియాకి వచ్చేసింది. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే ఖైరతాబాద్ నడు రోడ్లో కట్అవుట్ కట్టినట్టే. సో ఇంకెక్కడ మీరు పబ్లిక్గా పోస్ట్ చేసే పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడాను నా పర్సనల్ అనడానికి ఏముంది అక్కడ. మీరు అక్కడ వాల్ పోస్టర్ అంటించారు రోడ్లో, ఆవు వచ్చి మేస్తుంది, కుక్క వచ్చి పోస్తుంది, ఒకటి వచ్చి పేడ కొడతాడు, ఏదైనా చేస్తాడు దానికి. ఇప్పుడు దానికి వచ్చి కొమ్ముగాయాలి అని చెప్పండి, మీరు పెట్టుకోండి పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకోండి అక్కడ. అదే చెప్తున్నారు కదా, పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకొని తిరగండి అమ్మా మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి. బట్ స్టిల్ మీరు ఏమైనా చేసుకోండి, ఈ దరిద్ర వాల్యూస్ మా సొసైటీలో రుద్దకండి. ఇది నా గొంతు కాదమ్మా, మీరు గమనిస్తే ఈ ఎఫ్ఐఆర్లో నాకన్నా మహిళలే ఎక్కువగా దీనికోసం పోరాడుతున్నారు. అవును, ఎఫ్ఐఆర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్లో కేవలం ఒక 3 మాత్రమే జెంట్స్ పేర్లు మెన్షన్ చేశారు, మిగతా వాళ్ళంతా లేడీస్ పేర్లు మొత్తం కూడా 74 మందిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 74 మంది పట్ల కూడా కొంతమంది అంటే ఇంతమంది వల్ల కూడా అనసూయ ఏదన్నా చేసుకున్నా కానీ, తనకి ఏదన్నా జరిగినా కానీ ఇంతమందిని కూడా బొక్కలతో ఇస్తానని కొంతమంది ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు? లేదమ్మా, అది అబ్సల్యూట్లీ రాంగ్, ఖచ్చితంగా తప్పు. వీళ్ళు శృతి మించి బట్టలు ఎలా అయితే లిమిట్ దాటి చేయడం అనేది ఎంత తప్పు, శృతి మించి మాట్లాడడం కూడా అంతే తప్పు. సో ఆవిడని బూతులు తిట్టడం కూడా నేనేమి సమర్థించను. ఎవరైనా సరే బూతులు తిట్టడము లేకపోతే అటువంటి లాంగ్వేజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ స్టిల్ అది ఎలాగా కాదో వీళ్ళు కూడా వాళ్ళ బట్టల మీద అంతే ఇది ఉండాలి. దీని ద్వారా ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్ళకండి, సొసైటీని నాశనం చేయకండి. ఈ మాట చెప్పడానికి ఎవ్వరు కూడా భయపడక్కర్లేదు. పద్ధతిగా బట్టలు వేసుకోండి అని చెప్పడం అనేది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాగని వేసుకోలేదు కదా అని వాళ్ళు బూతులు తిట్టడం కూడా మీకు రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు. బూతులు తిట్టకూడదు, కానీ వేసుకోమని చెప్పొచ్చు. నచ్చకపోతే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆవిడ చేసిన పని నచ్చకపోతే కింద కామెంట్స్లో కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయండి తప్ప బూతులు తిట్టాల్సిన పని లేదు. ఆర్ ఎల్స్ యూ కెన్ రిపోర్ట్ ఇట్, బ్లాక్ ఇట్, అన్ఫాలో ఇట్, యూ కెన్ డూ వాట్ ఎవర్. అదే కాకుండా ఇప్పుడు చాలా వరకు మనము సోషల్ మీడియాలో కానీ చూస్తూ ఉన్నాము, ట్రోలర్స్ కావచ్చు, ఇటు కామెంట్స్ పెట్టే వాళ్ళు కావచ్చు, 95% కూడా అనసూయకి ఎగనెస్ట్గానే ఉన్నారు. 5% మాత్రమే ఎక్కడో చోట సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. కానీ తను ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చండి? మా 95 కాదమ్మా, 99.99%. ఎందుకంటే 1% ఆవిడ లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఎవరికి నొప్పి అవుతుంది?
ఇటువంటి దీని మీద బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నొప్పి అవుతుంది ఖచ్చితంగా. అందుకనే పాయల్ రాజ్పూత్ స్పందించింది. అటువంటి వాళ్ళందరూ కూడా స్పందిస్తారు. ఎందుకంటే మేము గ్లామర్ నమ్ముకొని బతుకుతున్నాము, మీరు ఇప్పుడు అదే తప్పని చెప్తే ఎట్లా? రేపు మాకు ఇదే కదా ఫుడ్డు. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ పెయిన్ అవుతుంది. అటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు. కానీ మేమనేది ఏంటంటే మీరు బతుకులు మీరు బతకండి, కానీ ఇది రైటు అని చెప్పి మా పిల్లలకి రుద్దకండి. ఇప్పుడు మీరు సినిమాలో ఒక రోల్ కోసం చేస్తే అది ఓకే, కానీ సినిమాలో కాకుండా మీరు బయటకు వచ్చి ఇది కరెక్టు మేము ఇలాగే వేసుకుంటాం. ఇప్పుడు సినిమాలో ఏదో స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్తున్నావు, నువ్వు స్విమ్మింగ్ సూట్ వేసుకుని చేసావు, అదొకే. బట్ ఇదిగో నేను స్విమ్మింగ్ సూట్ వేసుకున్నా, ఏం చేస్తావు? దిస్ ఈజ్ రాంగ్. అదే అంటున్నాను, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ఎందుకు అనసూయకి సపోర్ట్గా రావట్లేదు? ఒకవేళ తను తీసుకున్న నిర్ణయం కరెక్టే అయితే వాళ్ళు సపోర్ట్ రావాలి కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది కామన్ అనుకుంటే ఎందుకు అనసూయకి సపోర్ట్గా రావట్లేదు అనుకుంటా? ఒక ఇదైతే ఉంది. ఇప్పుడు అందరూ ఇట్లాగే వేసుకున్నారు అనుకోండి, వాళ్ళ స్పెషాలిటీ ఏముంటుంది? వాళ్ళని ఎవరు చూస్తారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటే ఓకే, కానీ అందరూ పూర్గా ఉండాలి, నేను ఒక్కనే రిచ్గా ఉండాలనుకుంటే అది వేరు కదా. ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా ఇలాగే పొట్టు బట్టలు వేసుకుంటే వీళ్ళని ఎవరు చూస్తారు అప్పటి నుంచి? సో ఈ థీరీ కనుక బయటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాగే విచ్చలవిడిగా డ్రెస్ చేసుకుంటుంటే వీళ్ళకి మార్కెట్ ఉండదు కదా. మార్కెట్ కావాలి కదా. మార్కెట్ కావాలంటే బయట వాళ్ళ పద్ధతిగా ఉండాలి, హీరోయిన్లా ఉండాలి, వ్యాంపుల్లా ఉండాలి. దిస్ ఈస్ ద ఆర్డర్. ఎఫ్ఐఆర్లో ఏమేమి మెన్షన్ చేశారు? ఇప్పుడు ఈ 74 మందిని కూడా అనసూయ ఏమన్నా తను మనస్తాపానికి గురై ఏదన్నా జరిగింది అంటే కనుక ఈ 74 మందే కారణమవుతారు, వీళ్ళందరినీ కూడా బొక్కలో తోయిస్తాము అని చెప్పేసి కొంతమంది సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, 74 కాదమ్మా, 74,000 మంది వస్తారు, అందరినీ తోయించండి. లేకపోతే 1,000,000 మంది వస్తారు, 1,000,000 మందికి మీకు జైలు సరిపోతాయా? ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్ నుంచి మన కరీంనగర్ దాకా, మీరు కోస్టల్ ఏరియా తీసుకోండి, నెల్లూరు తీసుకోండి, లేకపోతే చిత్తూరు తీసుకోండి, ప్రతి చోట నుంచి కూడా ఇదే తిడుతున్నారు. ఎందుకు మా చిన్నపిల్లల్ని లేకపోతే మా ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేసేట్టు ఈ కల్చర్ ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి మండిపడుతున్నారు. మగాళ్ళు కాదు, మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ తిడుతున్నారు. మీరు గమనిస్తే ఆ ఎఫ్ఐఆర్ కూడా చూడండి. నేను అదే చెప్తున్నా, టాప్ 5లో నేను 4 ఉంటే మిగతా 4 లేడీసే. ఎందుకు తిడుతున్నారని వాళ్ళకి ఆ మాత్రం అర్థం చేసుకోకుండా, ఇప్పుడు నువ్వు ఎదో పనులు చేసేసి దానికి నాకు లైసెన్స్ ఇప్పించమని అడిగితే ఎట్లా? లేదు, నన్ను వెద పని చేసావు, రే నువ్వు వెద పని చేసావు అని చెప్పి అడను నేను తిడితే నువ్వు నన్ను హర్ట్ అయిపోయి నేను అది చేసుకుంటా అంటే నువ్వు చేసిన పనికి కదా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకేమి వీడి మీద పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? లేదు కదా. ఒక సంస్కారం, ఒక సంఘం పాడవుతుంది. ఫర్గెట్ కల్చర్ మా. హిందూయిజం కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు. ఇప్పుడు మీకు చీర కావాలంటే చీర కట్టుకోండి, ప్యాంట్ కావాలంటే ప్యాంట్ వేసుకోండి, ఏది కావాలంటే అది వేసుకోండి, కానీ డీసెన్సీ మెయింటైన్ చేయండి అంటున్నాం. డీసెన్సీ కాకుండా నువ్వు బికినీలు వేసుకొని తిరిగి దాన్ని లెజిటిమైజ్ చేయడానికి నిన్న పెట్టారు ఒక ప్రెస్ మీట్. ఇటువంటి చూస్తే జనాలు తూను ఈరా. ఎవరైతే ఆ సంధ్య గారు, POW సంధ్య గారు బికినీలకి అగ్నెస్ట్గా వెళ్ళి పోరాడారు మిస్ యూనివర్స్ పోటీలు వద్దని చెప్పి, అదే ఆవిడ ఇవాళ ఒక ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ అంటది, ఇదిగో మిస్ యూనివర్స్ పోటీల్లో బికినీ వేసుకుంటారు కాబట్టి బికినీ లేగలే, అది వేసుకోవడం తప్పేంటి అని చెప్పి ఆవిడ చెప్తుంటే ఈవిడ పక్కన కూర్చొని చప్పట్లు కొడుతుంది. ఇదే అంటే వీళ్ళ ద్వంద్వ విలువలు అర్థమవుతున్నాయి మనకి. అలాగే ఈవిడ కృష్ణకుమార్ గారు ఏమంటుంది, ఒక 10 నెలల క్రితం వీడియో చూసుకోమనండి, ఆవిడ పొట్టు తిట్టింది. చిన్నపిల్లలు మూతి మీద ముద్దు పెట్టడం ఏంటమ్మా, ఇదేం కల్చర్ అని చెప్పి అనసూయని నానా తిట్లు తిట్టిన ఆవిడ. తర్వాత ఏంటి ఆ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు ఏంటి, ఆ అసభ్యకరమైన ఇది పోస్టులు ఏంటి, వివాదాస్పదమైన డ్రెస్సులు ఏంటి అని చెప్పి, అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంది, అది ఎంత దారుణమైంది, వీళ్ళు ఎంతకైనా దిగజారిపోవడానికి రెడీగా ఉందని ఒక మాట ఉంది ఆవిడ. అటువంటి మహిళని తెలిసి ఈవిడ రోజు ఆవిడని భుజానికి వేసుకోవడానికి ఇప్పుడు వచ్చిందే. ఇది కదా డబుల్ స్టాండర్డ్స్ అంటే. ఇప్పుడు నేను అన్నా ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో పెడతా అని చెప్పి నేను ఇక్కడే కూర్చుంటా, పెట్టమనండి, ఇక్కడే కూర్చుంటా, దమ్ముంటే పెట్టమనండి, పెట్టమనండి, ఇక్కడే కూర్చుంటా. ఎఫ్ఐఆర్లో ఇప్పుడు ఒక 73 పేర్లు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇంకా అంతకుమించి వాళ్ళకి టైప్ చేయడానికి రాలేదు, చేసుకుంటే ఇంకా బోల్డ్ మంది ఉన్నారు అనడానికి. అయితే దీంట్లో ఏంటంటే కొంతమంది నేను చెప్పినట్టుగా శృతి మించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది తప్పే, దానికి సంబంధించి ఏదైనా ఉంటుంది. శృతి మించి మాట్లాడినా కూడా ఏముంటుందంటే ఒక ఫియర్స్ డిస్కషన్ జరిగేటప్పుడు ఒక ఫ్లోలో ఒక మాట దోలడానికి సంబంధించి మనకి దానికి కూడా చట్టంలో ప్రొటెక్షన్ ఉంది. ఏదో కావాలని డెరోగేటరీగా అన్నారా, లేదు ఒక హీటెడ్ డిబేట్లో వచ్చేసిన మాట అనేది ఉంది. అది అందులోనూ ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్కి అంత ఇమ్యూనిటీ కూడా ఉండదు, నార్మల్ పీపుల్ కూడా అంత ఇది కూడా ఉండదు. దానికి సంబంధించిన చట్టం కూడా ఒకటి ఉంది, 354లో సెక్షన్ 4 ఏదో వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే
కొంతమంది ఏదైతే ఉందో వీళ్ళని ఈ ఎవరైతే కొంతమంది ఈవిడ వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్కి వెనకాల పాటలు యాడ్ చేసి అదేదో పెట్టారు, విప్పేస్తా నేను అన్ని ఇప్పేస్తా అనేదో ఎవడో పెట్టాడు. ఇటువంటి ఏవో 4-5 ఉండుంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇదిగో శేఖర్ భాషకి ఈ సెక్షను, కరాటే కళ్యాణ్కి ఈ సెక్షను, సంధ్యారెడ్డి గారికి ఈ సెక్షన్ అని చెప్పి రాయరు. అందరికి సెక్షన్లు కలిపి ఒకటే రాస్తారు. అందరి పేర్లు ఇట్లా లిస్టులో రాస్తారు. ఇది ఎవరికి ఏ సెక్షన్ అనేది మనకి పోను ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. సో కాబట్టి దీంట్లో కొంతమంది మీద సెక్షువల్ హెరాస్మెంట్ అది నాకు అర్థం కాలే. ఎలా అది ఆడవాళ్ళు ఒక ఆడవాళ్ళ మీద ఎలా చేశారనేది నాకు ఇంకా విచిత్రమైన సబ్జెక్ట్ అది. సరే, అంటే పోలీసులు అడిగారా ఈ విషయం, మీరు ఏం చెప్పారు? ఇది ప్రిలిమినరీ స్టేజ్ కదండి, మేము దీన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. ఆవిడ స్టేట్మెంట్ కూడా తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా రాసింది, ఇదిగో వీడు చేసిన పని ఇది, వీడు చేసిన పని ఇది అని చెప్పి అన్నీ రాశారు పక్కన. సో నేను చేసింది ఏంటి అని అడిగాను. మీరు చేసింది ఇది చూడండి అంటే, సరే దీంట్లో చెప్పండి నేను ఏం తప్పు మాట్లాడాను చెప్పండి అని అడిగాను. సో అడిగినప్పుడు లేదండి మేము తర్వాత దీన్ని ఆవిడ కూడా దీంట్లో ఏ రకమైన తప్పు ఉంది, ఏ రకమైన బూత్ ఉంది, మేము తెలుసుకుంటాం, ఖచ్చితంగా మాట్లాడతాం అన్నారు. సరే అని చెప్పాను. నేను ఇప్పటికీ కూడా అదే స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉన్నాను సార్. ఎనీథింగ్ తీసుకెళ్ళండి, నన్ను జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళండి, ఖచ్చితంగా దీని మీద ఒక జడ్జిమెంట్ రావాలి. ఇది ఏది నిజం సమాజం కోరుకుంటున్నదా లేకపోతే ఆవిడ అనుకుంటున్నది న్యాయం అనేది జనాలకి తెలియాలి. ఇది ఎవరికి ఇక్కడ కక్షలు లేవమ్మా, వాళ్ళదొక ఐడియాలజీ, మాదొక ఐడియాలజీ. ఓకే, వాళ్ళ ఐడియాలజీ అమెరికన్ ఐడియాలజీ కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అది కరెక్టా కాదా అనేది జడ్జి గారు చెప్తే ఇంకా నాకు అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇది మంచిది, ఒక మంచి పరిణామం కేసు పెట్టడం అనేది. ఖచ్చితంగా జడ్జి గారి తీర్పు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు నోటీసులు ఇస్తే ఇక్కడికి వచ్చారా లేకపోతే మీరే అడిగి తెలుసుకుందామని వచ్చారా ఇక్కడ? అమ్మ ఎప్పుడైనా సరే ఒక ఎఫ్ఐఆర్ పడిందంటే మీరు మీ అంతటి మీరుగా వచ్చి అక్కడ అటెండ్ అవ్వాలి. ఓకే, మీకు తెలిస్తే మీ నోటీస్ కనుక వస్తే వాళ్ళు నోటీస్ వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే మీరు వాళ్ళు దొరకలేదనో ఎప్స్కాండ్ అని రాయడమో, లేకపోతే వీళ్ళంతా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంటి దగ్గరికి వచ్చి లిఫ్ట్ చేయడమో, ఇటువంటివన్నీ కరెక్ట్ కాదు. సో అసలు భయపడాల్సింది నేను అదే చెప్తున్నాను. ఎవరైతే ఈ 70 మంది ఉన్నారో అసలు భయపడేది ఏమీ లేదు. మనం తప్పు చేయలేదు. తప్పు చేస్తే అస్సలు అది వేరే విషయం. మళ్ళీ విచారణకు పిలుస్తామని అన్నారా పోలీసులు? విచారణకు పిలుస్తామని అన్నారా? విచారణ నాకేం ప్రస్తుతానికి ఏం చెప్పలేదు. బట్ ఆవిడనే అడుగుతాం, ఈ స్టేట్మెంట్స్లో తప్పేంటి చూపించండి అని అడుగుతాం. మరి వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి తర్వాత తెలుసుకొని దాని తర్వాత మేము మాట్లాడతాం. సో నేను ఏం చెప్పదలుచుకున్నాను, చిన్నపిల్లల మూతి మీద ముద్దు పెట్టుకోవడం, మీ సొంత కొడుకే ఇబ్బందిగా ఉన్నా కూడా నేను ఇంతే అని వాళ్ళని చేయడము, అలాగే యంగ్ జనరేషన్ ఎవరైతే ఉందో వాళ్ళని చెడగొట్టే విధంగా వస్త్రధారణ కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చే సందేశాలు కావచ్చు ఉండకుండా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. అండ్ పోలీసులు సెక్షన్లు ఇవన్నీ కాదమ్మా, జనాలు మనం ఏంటి అనేది మనకు చూపిస్తారు. సొసైటీలో మనకి ఉన్న గౌరవం జనాలు ఇచ్చేది. గౌరవం నీకు ఉండదు. నేను చాలా గౌరవింపబడేదానని నువ్వు అనుకోలేవు. నీకు ఎవరన్నా వచ్చి గౌరవం ఇస్తేనే నీకు అది. సో మనం గౌరవంగా బతుకుతున్నామా లేదా అని. ఇంకోటి ఏంటంటే మన వయసుకు తగ్గ పనులు మనం చేస్తున్నామా లేదా. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు 60 ఏళ్ల వయసులో నేను అటువంటి సినిమాలు తీస్తానంటే ఆయన మీద రెస్పెక్ట్ పోద్దా? ఇప్పుడు ఒక యూత్ 20 ఏళ్ళ వాళ్ళు లేక 10 ఏళ్ళ లోపు వాళ్ళు ఏదో తొందరపడి ఏదో అరిచారనో ఇంకోటి ఏదో చేశారనుకోండి, సరే యూత్ వాళ్ళకి తెలుసో తెలియదు. బట్ 40-50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ గురించి ఒక తల్లిగా ఆలోచించడం అనేది కరెక్ట్. ఇప్పుడు నా కూతురు ఉందమ్మా, నా గడ్డం వేస్తుంది దానికి గుచ్చుకుంటాయని అనిపిస్తేనే నేను తీసేస్తాను. మరి కన్నా కొడుకు అమ్మా నీ డ్రెస్ నాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పినా కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఇన్స్టింక్ట్, ఎవరు చెప్పక్కర్లా. అది ఇబ్బందిగా ఉంది అనేది ఒక ఇన్స్టింక్ట్. అది దాన్ని చూసి ఎవడో సంగగార్చుకున్నాడో ఇంకోటో కాదు. బాగాలేదంటే బాగాలేదు, వాడికి ఎందుకు అనిపించిందంటే అది ఇన్స్టింక్ట్. మీరు ఇన్స్టింక్ట్ని బయాలజీని మార్చలేరు. సో రెస్పెక్ట్ దీస్ ఇన్స్టింక్ట్స్ అండ్ బిహేవ్ యాజ్ పర్ సొసైటీ నామ్స్. అంతేగాని చట్టంలో ఏదో ఉంది కదా నాకు ఏదో ప్రొటెక్షన్ అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పడం కాదు, జడ్జి గారి తీర్పు కోసం నేను చాలా క్లియర్ కట్గా ఎగర్గా వెయిట్ చేస్తాను. ఇట్ ఈజ్ ఎ కేస్ స్టడీ విచ్ విల్ సెట్, అంతే. ఇదే చెప్పదలుచుకున్నారా? ఇంకేనా అంటే కేసు పరంగానే తనకి, అంటే తను మీ మీద కేసు పెట్టింది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసు? ఇంకోటి చెప్తాను. నిన్న ఆ మీటింగ్లో ఆవిడ
అసలు ప్రాబ్లం ఏంటనేది చెప్పుకొచ్చింది. శివాజీ గారు అన్న మాటలకి జనాల నుంచి వచ్చిన స్పందన స్కేరీగా అనిపించిందంట ఆవిడకి. శివాజీ గారు అన్న మాటల కన్నా జనాలు అరిచిన ఇది ఉంది స్కేరీ, అంటే భయంగా అనిపించిందట. అంటే వీళ్ళందరూ ఏంటి, ఇప్పుడు ఆవిడ పేరు తీయలేదు, అక్కడ ఏమీ లేదు. భయం అంటే ఇప్పుడు ఈ జనాలందరూ వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసి ఏమైనా దాడి చేస్తున్నారా, లేకపోతే ఏమిటి, ఆవిడ దేనికి భయపడిందో నాకు అర్థం కదా. సరే పోనీ, అందుకే శివాజీ గారి మీద కేసు పెట్టలేదుగా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అలా ఏదైనా సరే ఒక సామాను అనే మాటకి చప్పట్లు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అది యూత్ వాళ్ళు ఏదో అప్పుడు ఎవరో విజయ్ దేవరకొండ ఏం మాట్లాడుతున్నారో మైదాపిండి అన్నప్పుడు కూడా జనాలు నరిచేస్తారు. యూత్ వాళ్ళకి తెలియని వయసు. బట్ మనం తెలుసుకున్న వాళ్ళం, లర్న్డ్ పీపుల్, జర్నలిస్టులు, లేకపోతే సమాజానికి మంచి చెప్పాల్సిన వాళ్ళం కదా. మీరేం చేశారమ్మా, జబర్దస్త్లో రాజుగారి ఫలాలు అని చెప్పి ఒక అమ్మాయిని డెరిగేటర్గా మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఏదైతే చేశారో దాంట్లో స్కిట్ చేశారో అప్పుడు మీకు ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పి ఈ జనాలు ఎలా అయితే చెప్పాలని మీరు కోరుకున్నారో ఆ రోజున మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీ వయసు ఎంత చిన్న వయసు కూడా కాదు కదా, అప్పుడు స్కేరీ అనిపించలేదమ్మా. ఇంకొకటి, ఇదే చిన్మయ్ గారు, ఇది గుర్తుపెట్టుకోండి, చిన్మయ్ గారు ఏ రోజైతే ఈవిడ పిల్లవాడి మీ లిప్ కిస్ పెట్టిందో ఒక చిన్న పిల్లవాడికి, ఆవిడ పోస్ట్ చేసింది దిస్ ఈజ్ స్కేరీ, ఇది భయానకమైన సిచ్యువేషన్, ఇటువంటి చిన్న పిల్లలతో ఇటువంటి చర్యలు చేయడం అసహ్యంగా ఉంది అని చెప్పి ఈవిని ఉద్దేశించు ఒక పోస్ట్ పెట్టింది. మీరు కావాలంటే చూసుకోండి ఇవాళకి కూడా. సో స్కేరీ సిచ్యువేషన్ అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మీరు మీ పబ్బం గడుపుకోవడం కోసం మీరు షోలు చేసుకునేటప్పుడు ఈ బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా సమర్థించుకుంటారు. మీ వయసు కన్నా చాలా చిన్న వయసు కదమ్మా వాళ్ళకి. అప్పుడు మీకే అంత లేనప్పుడు తర్వాత ఎప్పుడో చెప్తుంది ఒక ఇంటర్వ్యూలో, అప్పుడు నాకు అంత ఇది లేదండి. మరి వాళ్ళు చిన్నపిల్లలే కదా, మీరు చేసిన పనే కదా వాళ్ళు. ఇంతకన్నా మీరు ఇంకా డైరెక్ట్గా వాళ్ళు బూతులు మాట్లాడి చప్పలు కొట్టారు. సో మీకు స్కేరీ అని ఏదైతే అనిపిస్తుందో ఆ స్కేరీ పనులు మీరే చేశారు ఒకప్పుడు. మరి చివరిగా చిన్న వయసు వాళ్ళు చేస్తున్నారు. అది చివరిగా ఒక విషయం అండి, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ తనకు సపోర్ట్గా రావట్లేదు కాబట్టి ఇటు ప్రజలు కూడా తనకు ఎగనెస్ట్గానే ఉన్నారు కాబట్టి మరి అనసూయను బ్యాన్ చేస్తున్నారని మేబీ అలాగే అనుకోవచ్చు. ఒక సోషల్ బాయ్కాటింగ్ ఏదైనా జరుగుతుందేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఎవరు కనిపించట్ల. సో అందరూ కూడా తప్పునట్టే. మేబీ ఎందుకు అవుతుందంటే అమ్మా, ఇప్పుడు రేపు మహిళలు ఎస్పెషల్ మీరు గమనిస్తే ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. మహిళలు కూడా ఎందుకు వీళ్ళు చేసిన నచ్చట్లేదు అంటే, రేపు ఏదైనా ఒక చీరల షాప్ ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే ఒక సినిమా చేసింది, ఇటువంటి మహిళ యాక్ట్ చేసిన సినిమాకి మేము వెళ్ళాం అని చెప్పి ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గట్టిగా పిలుపునిచ్చి వెళ్ళడం మానేశారనుకోండి, రేపు ఆ సినిమాకి ప్రాబ్లమే. లేకపోతే ఆ చీరల షాప్కి వస్తే ఎవరన్నా సరే కోడిగుడ్లు టమాటాలు తీసుకొట్టారు అనుకో, మా కల్చర్ని పాడు చేస్తున్నాం అని చెప్పి, అది కూడా ప్రాబ్లమే కదా. సో మేబీ ఈవిని పిలిస్తే మనకు కూడా ఇప్పుడు అందరు తిడుతున్నారు కదా, ఎవరైతే ఈవిని సపోర్ట్ చేస్తున్నారో ఆ మురళీ శర్మ ఆయన వచ్చాడు సపోర్ట్ చేశాడు, ఆయన పొట్టు తిడుతున్నారు కదా. ఎవరైతే ఈవిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఇంత నెగిటివిటీ వస్తుందంటే వీళ్ళు భయపడతారు. రేపు ఒక సినిమాల్లో తీసుకోవాలన్నా, లేకపోతే ఎక్కడన్నా సరే ఓపెనింగ్లో పిలవాలన్నా, లేకపోతే దేంట్లో తీసినా మీరు అన్నట్టు ఈ బాయ్కాట్ అనే పిలుపు గట్టిగా వచ్చింది అనుకోండి, అది జరుగుతుంది. సో పెద్ద వింతేం లేదు దాంట్లో. ఇప్పుడు ఈ మురళీ శర్మ గురించి కూడా మాట చెప్పాలమ్మా. మరి ఆయన పేరు ఉందో లేదో దీంట్లో నాకు తెలీదు, ఎఫ్ఐఆర్లో లేదనుకుంటా. నిజం చెప్పాలంటే ఆయన పొగుడుతున్నాడో తిడుతున్నాడో అర్థం కావట్లేదు జనాలకి. ఈవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్తుంది, మురళీ శర్మని నేనేమీ ఆమోదించలేదు, ఆయన నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన చెప్పుకుంటున్నాడు కానీ నాకు ఏ సంబంధం లేదు, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇబ్బందిగా కూడా ఉందని చెప్పింది ఆవిడ ఆయన మాటలు. ఇదే నేను ఆవిడని అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు ఆమోదించకుండా ఒక నీ రిప్రజెంటేటివ్ అని చెప్పుకొని మీడియాలో కూర్చొని ఇవంతా చేస్తుంటే మీకు బాధగా అనిపించింది కదా. అలాగే ఈ మహిళా సమాజం ఆమోదించకుండా ఈ మహిళా సమాజం ప్రతినిధిని మహిళలందరూ కూడా బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి అని చెప్పి మీరు చెప్తే అది జనాలు ఆమోదించలేదు. మురళీ శర్మని మీరు ఎలాగ ఆమోదించలేదో మిమ్మల్ని మహిళా సమాజం ఆమోదించలేదు అనే విషయం మీరు అర్థం చేసుకోండి. చాలా సింపుల్ లాజిక్. మురళీ శర్మ చేస్తే మీకు ఇబ్బంది అయింది కదా, మీరు చేస్తే జనాలకి ఇబ్బంది అయింది, అది తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకంటే మరి 74 మంది మీద అనసూయ అయితే కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్లో కూడా సెక్సువల్ హరాస్మెంట్ కింద కూడా మరి కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ విషయం పైనే నా పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి
నా బాధ్యత నేను నెరవేర్చుకోవడానికే మరి ఇక్కడ కమిషనర్ ముందు నేను హాజరవ్వడం జరిగింది. నేను మాట్లాడడం కూడా జరిగింది అని చెప్పేసి శేఖర్ పాషా చెప్పారు. మరి ఎఫ్ఐఆర్లో సెక్సువల్ హరాస్మెంట్ అంటూ వాళ్ళు నమోదు చేయడం జరిగింది, కానీ ఏ రకంగా అనిపించిందో తెలియదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పోలీసులు కూడా ఫర్దర్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్కరిని విచారణకైతే మేము పిలుస్తాము. దానికి ముందు మరి అనసూయకి ఇబ్బంది కలిగించే విషయాలు ఎక్కడెక్కడ ఎవరేం మాట్లాడారు అని కమిషనర్ గారు చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి శేఖర్ పాషా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా జనాలలో కావచ్చు, అటు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, ఆల్మోస్ట్ మరి అనసూయకు ఎవరు కూడా సపోర్ట్గా రానందున బైకాట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి శేఖర్ పాషా చెప్తున్నాడు. నేను జడ్జిమెంట్ కోసము నేను వెయిట్ చేస్తున్న, కోర్టు నుంచి ఎలాంటి జడ్జిమెంట్ వచ్చినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు 74 మంది మీద కూడా కేసు అయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పోలీసులు ఫర్దర్గా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు ఈ కేసు పైన, ఎంత దూరం వెళ్ళబోతుంది, అనసూయ ఇంకా ఏం చెప్పదలుచుకుంది అనే దాని మీద మీతో పాటు మేము కూడా ఎదురు చూద్దాము. అదేవిధంగా మరి చాలామంది కూడా ఒక మాట అయితే అంటూ ఉన్నారు, ఇది మన తెలంగాణ అనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆడపిల్లల పట్ల ఉన్న సంస్కృతి సాంప్రదాయం కాబట్టి మేము అనసూయకు సపోర్ట్ చేయమని కొంతమంది అంటే 100లో 1-2 అనసూయ మాట్లాడిన దాని మీద తప్పేంటి అని అంటున్నారు. దీనిపైన మరి పోలీసులు ఎలాంటి విచారణ కొనసాగించబోతున్నారు, మరి ఈ 74 మంది మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూద్దాం. కెమెరామెన్ అశోక్తో నిర్మల RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.